నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజల దగ్గర నుంచి కంప్లైంట్లు అలాగే వినతులు వస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ఎమ్మెల్యేలు చుట్టూ తిరుగుతున్నారు. అలాగే కొన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు, అలాగే అధికారుల వేధింపులు, ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేశారో వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ రకమైనటువంటి ఫిర్యాదులు ఎక్కువైపోయినాయి. సో ఇలాంటి సందర్భంలో పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉంది. ఆ పార్టీ కార్యాలయానికి ఉదయమే వేలాది మంది ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రధానంగా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రిని ఏదో సందర్భంలో అక్కడికి వెళ్తే కలిసే అవకాశం దొరుకుతుంది అని ఎంతో కొండంత ఆశతో పబ్లిక్ వస్తున్నారు. ఇటువంటి క్రమంలో వారికి అక్కడ నిరాశ ఎదురవుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన బిజీ షెడ్యూల్, అలాగే రకరకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రజాపాలనపై ఒక లక్ష్యం పెట్టుకుని టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఫ్రీ టైం అనేది దొరకట్ల. ఇటువంటి సందర్భంలో మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బారులు తీరుతున్నారు. దీనికి సంబంధించి ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదేంటంటే ఇకపై ప్రతి వారం శనివారం ప్రజలకు సమయాన్ని కేటాయించాలి. కనీసం ఎవ్రీ సాటర్డే 500 మందితో మనం మాట్లాడాలి. దానికి సంబంధించి ఒక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అదేంటంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ నెంబర్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు నేరుగా ఆ నెంబర్ కాల్ చేసి విషయం చెప్పాలి. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం వారి వివరాలన్నీ నోట్ చేసుకుని వారికి ఒక డేట్ ఇస్తారు. అంటే ఎవ్రీ సాటర్డే ఏ రోజు రావాలి ఏంటనేది, ఏ శనివారం రావాలి అని. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వినతుల రూపంలో, ఫిర్యాదుల రూపంలో తీసుకోవాలి. తీసుకుని దానికి పరిష్కార మార్గంగా ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దాని పేరు గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్. దీన్ని ఏర్పాటు చేయటం ద్వారా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు అధికారుల ద్వారా కానీ, అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా కానీ. సో ఇది ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి ఫోన్ చేసేవారికి టోల్ ఫ్రీ నెంబర్, ఎలాంటి ఛార్జ్ కూడా దానికి ఉండదు. ఆ నెంబర్ 7306299999. ఈ నెంబర్ని ఏర్పాటు చేశారు. 7306299999. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అధికారులు కానీ, అంటే ఆ వైఎస్ఆర్సీపీ అంటకాగినటువంటి అధికారులు చాలా వరకు ఈ మధ్య ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి వారిపై కూడా ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి, ప్రక్షాళన కూడా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆయా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. అంటే ఆ సంబంధిత నియోజకవర్గాల్లో, ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గం తీసుకుందాం. నారా లోకేష్ ఆయన ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఉదయం నుంచి కొంత సమయాన్ని ప్రజల కోసం కేటాయించి ఎవరైతే ఎలాంటి సమస్యలతో వస్తున్నారో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేయటం. దీంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, వినతులు ఉంటాయి, ఫిర్యాదులు ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం పరిష్కరించాలి. దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యాచరణగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు కాబట్టి వాటిని నెరవేర్చాలి. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి తీర్పులు ఉంటాయనేది మనం స్పష్టంగా చూసాం. సో ఇటువంటి సందర్భంలో ఒక మంచి టీంని ఏర్పాటు చేసి రాష్ట్రంలో అధికారులు కానీ, అలాగే మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మంచిగా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎలాంటి వివాదాలకు కానీ, విమర్శలకు కానీ, ఆరోపణలకు కానీ తావివ్వకుండా ప్రజల కోసమే, ప్రజలతో మమేకమై
పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అంతే తప్ప అనవసరమైనటువంటి ఇష్యూస్లోకి వెళ్ళి తలదూర్చడం, దానికి సంబంధించి ఆ లాబింగ్లు చేయటం, పైరవీలు చేయటం, ఇవి చేస్తే నేను ఉపేక్షించను అని మొట్టమొదటిసారిగా ఒక 4 ఎమ్మెల్యేలకి ఆయన స్థాయిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం ఇట్లా. సో ఇలాంటి సందర్భంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు కానీ, ఫిర్యాదులు కానీ వాటిని స్వీకరించి వారికి ఒక రోజు కేటాయించడం.